హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను ఒక మంచి డిజర్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ సమ్మర్లో మనకి ఇది చల్లగా తింటే చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు ఇలా కేవలం ఒక గంటలో మనము ఇలా తయారు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు కూడా. ఎలా అనేది వీడియోలో చూపించబోతున్నాను. నేను ఇందులో 500 ml పాలల్లో, రూమ్ టెంపరేచర్ ఉన్న పాలలో 3 టేబుల్ స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాను. మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక 3/4 కప్ అంతా షుగర్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకొని క్యారమిల్ రెడీ చేసుకుంటున్నానండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా బటర్ వేసుకున్నాను. ఇదంతా బాగా మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్ అంతా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటున్నాను. బయట ఎండలు మనకి చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, అలాంటప్పుడు మనకి చల్లగా ఇలా తీసుకుంటే చాలా బాగుంటుందండి. కేవలం 1 గంటలో మనకి ఈ డిజర్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను క్యారమిల్ రెడీ అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని ఇలా వేసేసుకొని దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటున్నాను. చూడండి, మీకు చూపిస్తాను కదా, చాలా చిక్కగా అయింది కదా. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా క్రీమ్ వేసుకుంటున్నాను. క్రీమ్ బదులు మీరు ఇంట్లో ఉన్న మీగడ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకొని స్టాప్ చేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లో వేసుకుంటానండి. ఇప్పుడు నేను బౌల్లో వేసేసుకున్నాను కదా, దానిపైన నేను ఇప్పుడు వ్యాప్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మొత్తం ఈ డిజర్ట్ రెసిపీ కొంచెం పలుచగా కావాలంటే 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తగ్గించుకుంటే సరిపోతుంది. నేనైతే కొంచెం చిక్కగా చేసుకుంటున్నాను. 1 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నానండి. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత చూసారా, ఇప్పుడు నేను తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాక నేను డ్రై ఫ్రూట్స్ తో సర్వ్ చేసుకుంటున్నాను. లేదు, మీరు చక్కగా ఫ్రూట్స్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. తర్వాత యాపిల్ ముక్కలు, అలాగే పొమోగ్రానేట్ అంటే దానిమ్మ గింజలు కూడా ఇలా వేసుకుంటున్నానండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకోగానే వెన్నలాగా కరిగిపోతుంది కూడా. చాలా క్రీమీగా, చాలా సాఫ్ట్ గా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు మనం చక్కగా ఈ విధంగా మనం డిజర్ట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా, చాలా తొందరగా అయిపోయింది కదా. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. కామెంట్ రూపాన ఎలా ఉన్నది అనేది తప్పకుండా తెలియచేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో.